చీపురుతో నా ఎంకి. కొడుకు పెద్దోడైనప్పటి నుంచి గుడ్ నైటే తప్ప మిడ్ నైట్ కరువైంది. మిడ్ డే అన్న వర్కౌట్ చేసుకుందాం. గజ్జెలు కల్లు కల్లు మంటుంటే నా మనసు గిల్లు గిల్లు అంటుంది. వాతావరణం వెచ్చగా ఉంది, నా మనసు పచ్చిగా ఉంది. మరి నీకెలా ఉంది? అరుపు ఎవరిది? మీ పెళ్ళాంది. అంతకు ముందు అరుపు నాది. అంటే నువ్వు నా పెళ్ళాను కదా? కాదు, కొత్తగా వచ్చిన పని మనిషిది. అప్పుడే డౌట్ వచ్చింది. వాటేసుకుంటే నీకంటే వాటంగా ఉందేంటా? చాలే, నోరు మూయండి. ఏదో కళ్ళు కనపడక అలా చేశారులేవే. అంటే అయ్యగారు గుడ్డోడా? చిచి, ఈ రోజు మటుకే గుడ్డోడు. అదేంటమ్మా విచిత్రంగాను? అదో పెద్ద కథలేవే. వెనకడికి మావాడు పిచ్చి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నప్పుడు ఓ పేషెంట్ కోపం వచ్చి ఎనపరాటి తీసుకుని నెత్తి మీద ఫట్ బ్లడ్ క్లాట్. ఆ క్లాట్ అయిన రక్తపు గడ్డ రక్తంతో పాటే శరీరం అంతా తిరుగుతోంది. ఏ రోజు ఆ రక్తపు గడ్డ ఎక్కడ ఆగిపోతే ఆ రోజు ఆ పార్టీ పనిచేయదు. ఈ రోజు ఎఫెక్ట్ లక్కీగా కన్ను, అందుకే కన్ను మిన్ను గానక. ఇక నుంచి బోర్డు చూసుకో, పని చేసుకో. ఇక నుంచి ఇలా పప్పులో కాలేయకూడదు. నా మీద కూడా చెయ్యకూడదు. నువ్వు వెళ్ళి మంచి కాఫీ పట్టరా. అలాగే. రే, ఈలోగా మనం మొక్కజొన్న పొత్తు పంచుకుందాం. 50-50. ఇదిగో మనం ఈ పొత్తు ఇలా పంచుకుంటున్నాం, మన కొడుకులు ఏం పంచుకుంటున్నారో ఏంటిది? ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే. వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలక్క అవుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉందాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఏమిటి? ఇదిగో, నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దె ఎవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి.
వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పాడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయన. రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. సార్, వన్ మోర్ లార్జ్. థ్యాంక్స్. ఏమ్మా, ఏం కావాలి? సార్, నా పళ్ళు కావాలా? ఎన్ని కావాలి? నాకేం తెలియదు సార్, వాళ్ళు కొట్టమంటాను. మీరే కొట్టచ్చుగా. పాప అతని చేతి ఎందుకు కొట్టించడం? అతని చేతులు పెట్టం. దరిద్రుడా, నీచుడా, చండాలుడా, నికృష్టుడా, కుక్క మగమాట, పంది మగమాట, చెత్తనాయాలా, నీ బతుగా బతికేంట్రా? అన్నం తిన్నా, గడ్డి తిన్నా, నీ అమ్మ కట్టమాడా. తిట్లు బాగున్నాయి. అక్కడ అమ్మ బదులు అక్క చేర్చు, ఇంకా బాగుంటుంది. చచ్చిపోతారా? ఇది ఎక్కడ తెస్తారా మన సంబంధం? ఎంత రొప్పు వస్తుందిరా, ఎంత టార్చర్ పెడుతున్నారా? చంపేస్తున్నాం ఆయన్ని. థ్యాంక్స్. మసాజ్ బాగుందయ్యా. పెద్ద మనిషి కాదండి, ఇది పశువు. ఎవరికే? ఇది పశువు కంటే నీచమండి. ఏమండి, ఇది ఏం చేసినా కోపం రాదండి. కోపం ఎందుకు రావాలయ్యా? ఎందుకా? వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లు కడతాడు. ఏంటండి మళ్ళీ చెప్పు. వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లు కడతాడు. కోపం తెప్పిస్తామే కదా అని మందంతా తెగదాగేసాం. ఏం చేసినా ఇటు కోపం రావట్లేదు. తాగిన మందంతా దిగిపోయింది. బిల్లు కడతాను, మా దగ్గర డబ్బులు. సో ఎవడు కోపం తెప్పిస్తే వాడి బిల్లు ఈయన కడతాడన్నమాట. అవును. ప్రాబ్లం సాల్వ్డ్. నేను తెప్పిస్తా. వెల్కమ్. ఇదేంటి సార్, మన పేరేంటి? కూల్ బాస్. ఏంటి కూల్ బాస్? కూల్ బాస్ ఏంటి? కొలంబస్ ఏంటి? అలాగే కూల్ బాస్ అనమాట. ఓహో. జనరల్ గా మనకి ఏ టైమ్స్ లో కోపం వస్తుంటుందండి? కోపం అంటే ఏమిటి? అది బస్సు ట్రైన్ లాగే ఓ టైంకి వస్తూ ఉంటుందా? కోపం అంటే బార్ మూసేసే టైం అయిందండి, మీకు పెగ్గ మందు కావాలండి, వాడు ఏమన్నాడండి, మీరేం చేస్తారు? నేను సేఫ్టీకి ఎప్పుడు ఒక క్వార్టర్ జేబులో పెట్టుకుంటాను. మీరు ఆటోలో ఇంటికి వెళ్ళారు సార్, మీటర్ 30 రూపాయలు అయింది సార్, వాడు 70 రూపాయలు అడిగాడు సార్, అప్పుడు మీరు ఏం చేస్తారు సార్? వాడు ఎంత అడిగినా నేనేం ఫీల్ అవను. ఏమిటి మీటర్ ఎంతైనా అవనవండి, ఎక్స్ట్రా ఎంతైనా చెప్పనివ్వండి, నాకు ₹1 కూడా ఇచ్చే అలవాటు లేదుగా. అదేంటి? నాకు డబ్బులు ఇచ్చే అలవాటు లేదని కూల్గా చెప్పేస్తాను. 4 పీకితే రోజు అలాగే జరుగుతుంటుంది. 4 కొడతారు, పోతారు, దాంతో బాకీ తీరిపోతుంది. అబ్బో ఎవరు ఏంటి అడిగేవాడు కోపం తెప్పించేలా ఉన్నాడు ఈయన? పొద్దు నుంచి ఇదే వరుస. బిల్లు బీపీ పెరుగుతుంది తప్ప కోపం రాదు. సార్ అసలు మీరేం చేస్తుంటారు? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటాను. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మధ్యాహ్నం లేచిపోతాను, కూల్గా 2 బీర్లు వేసి భోజనం చేసి పడుకుంటాను. ఓహో. ఆఫ్టర్ సాయంత్రం లేస్తాను, కూల్గా బారుకు వస్తాను, 10-12 పెగ్గలేసి ఓ ఆటో ఒకటి చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి 4 దెబ్బలు తినేసి పడుకుంటా. అంటే లేచి తాగుతారు, తాగి పడుకుంటారు, ఇంకేం చేయరు? ఏ మధ్యలో టిఫిన్లు భోజనాలు చేస్తూనే ఉన్నానుగా. సార్ పొద్దుటే లేచి మీరు పెగ్గ మందు తాగాలండి, మీ ఆవిడ మందు బాటిల్ దాచేసిందండి, మీరేం చేస్తారు? మా ఆవిడ మందు బాటిల్ దాచేస్తుందని మీకు ఎలా తెలుసు? కరెక్ట్, తను అలాగే చేస్తుంటుంది. ఓహో. అందుకే నేను 4-5 చోట్ల దాస్తుంటాను, ఏదో ఒకటి తీసుకు తాగుతుంటాను. ఒరే మధ్యాహ్నం నువ్వు తాగే శవలా పడున్నావురా, ఫోన్ రింగ్ అయిందిరా, ఎత్తేవురా, రాంగ్ నంబర్ రా, ఇలాగ 10 సార్లు జరిగిందిరా, ఏం చేస్తావురా? నేను పడుకున్నాక ఫోన్లు తీయను, పడుకునే ముందే ఫోన్ తీసి అవతల పడేసి పడుకుంటా. నా లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదురా. రే నీకు చీవుడు ఎత్తురు లేదా? ఇదిగో ఈ పచ్చడిగా తినరా, తిను తిను. తింటాం.
ఇదిగో ఇది కూడా తిను తిను తిను. మంటగా ఉంది. ఎక్కడో మండుతోంది. అన్నాలనే కదరా. ఏదైనా మాట్లాడండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? మాట్లాడుతున్నా నువ్వెందుకు కోపడతావు? ఎవడు కోపడ్డాడు? అంటావేంటి, కొడతావా? ఎవడు కొడతాడు? మంట కారం. కోపం వచ్చింది తెలుసా నీకు? అది కళ్ళు ఎరబడిపోయింది. కోపం వచ్చినోడికి కళ్ళు ఎరబడతాయి. కోపం అంటాం ఏమిటి? ఇది మంట కారం కదా, తినడంతో కళ్ళు జియ్యమని కళ్ళు ఎర్రబడి మంటలు. అది మెల్లిగా చెప్పొచ్చు కదా, ఎందుకలా అరుస్తావు? ఆవిడ అరిచాడు. అది అరుపు కదా? అరిచానంటావు ఏంటి? అదిగో అరుపు, అదే కోపం. ఇది కోపం కాదు, అరుపు. కోపం, అరుపు, కోపం, అరుపు, అరుపు, కోపం కాదు, కోపం కాదు, కోపం, అరుపు, కోపం, అరుపు, అరుపు, కోపం. అదిరా, అదిగో కోపం ఒప్పుకున్నావు, కోపం ఒప్పుకున్నావు. నువ్వు కోపం ఒప్పుకున్నావు, కోపం ఒప్పుకున్నావు. కోపమని కోపం కాంతాను కోపం అన్నారు, అంత కోపం వస్తుంది నాకు. వచ్చింది కదా, కోపం ఒప్పుకున్నావు కదా. ఏంటి? ఆ బిల్లు కట్టు, కోపం వస్తే బిల్లు కట్టు. అసలే నాకు ఎసిడిటీ. పచ్చిమిరపకాయలు తినిపిస్తావా? నేను చచ్చిపోతే మళ్ళీ దీన్ని ఏమంటారు? దీన్ని కోపం అంటారు. అయితే ఏంటి? అందుకే కోపం వస్తే బిల్లు కడతానన్నావు కాబట్టి బిల్లు కట్టు. మేము తెల్లవారు తాగుతాం, బిల్లు కట్టు. రండి కడతానులే, రండి. అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటా వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరబరా బాబు, ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళా 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి, మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూర్తి చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుకో. చిన్నక్క.